పరీక్ష పెట్టుకుంటున్నారా? అందుకే ఈ యాత్రలో ఇదంతా ఒక భాగమా జగన్ గారు? జగన్ చేసింది ఏమీ లేదు నాకు తెలిసి ఇక్కడ. అక్కడ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు కదా, ఆయనతో పాటు ఈ కొంతమంది నాయకులు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు జగన్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా అక్కడ. అంతకుముందు అందులో అంత దారుణంగా ఓడిపోవడం స్వీప్ కదా, క్రిందటిసారి వైసీపీ స్వీప్, ఇప్పుడు కూటమి స్వీప్. రేపు పొద్దున మరి వీళ్ళందరూ బీసీ నాయకులు. తెలుగుదేశం పార్టీ అటు బీసీ పరమైనటువంటి కార్డుతో ఉంది. మళ్ళీ రేపు ఆ చట్టాలు ఈ చట్టాలు తీసుకుని వచ్చారు పార్టీ. రేపు పొద్దున మరి తమ ఉనికి ఏంటో చూపించుకోవాలి కదా ఇక్కడ. ఇప్పుడు మల్లాది విష్ణు లాంటోడు ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్, అట్లాంటోడు గొడవకి దిగి అంత రచ్చ చేశాడు అంటే అక్కడ లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లుంది వీళ్ళకి. ఇంకో పార్టీలో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశంలోనూ జనసేనలోనూ బీజేపీలో చేరలేరు, చేరితే సీట్లు ఉంటాయన్న నమ్మకం కూడా లేదు. అదే సందర్భంలో ఇంకా ఆల్టర్నేటివిటీ ఉంది, శాంతం పొలిటికల్ కెరీర్ అన్న ముగించుకోవాలి, లేదా చావురేవో తెలుసుకుని రాజకీయంగా సక్సెస్ కావాలి. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు నేను కూర్చున్నాడు కదా రోడ్డు మీదనే మొన్న అంత జరిగిన తర్వాత కూడా, ఎవరికి వాళ్ళు ఇక తప్పదు తమ రాజకీయ భవిష్యత్తు. అంటే మొదట్లో చూశారు, ఇక దగ్గరకు వచ్చేస్తుంది, రేపు స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జగన్ బయటకు వస్తే నాయకుల్లో కూడా మార్పు వస్తుందేమో, వాళ్ళు కూడా వస్తుంటారేమో బయటికి. అంటే జగన్ ఇక్కడ ఫాలో అప్ బాగా చేస్తున్నాడు కదా, రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నాడు కదా, ఎదువరకు పట్టించుకునేవాడు కాదు సీఎం గా. ఈ దఫా చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు, ప్రతిదీ కూడా ఎట్లుంది అక్కడ జనం మూమెంట్ ఏంటి అన్నట్టు. నిన్న నేను విన్నదైతే గనక ఈ 2 సంవత్సరాల్లో అత్యధికంగా సక్సెస్ అయిన కార్యక్రమం కింద తూర్పుగోదావరి జిల్లాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ రిపోర్ట్ అది. అవును, ఖచ్చితంగా. అవును, అంటే ఒకటి సార్, దీని మీద ఇమీడియట్ రాజకీయ ప్రయోజనం లాభమే లేకపోయినా నాయకుల్లో యాక్టివ్నెస్ అనేది పెరుగుతుందా? అంటే ప్రాక్టికల్ గా ఏంటంటే నాయకులు ఆల్రెడీ ధైర్యంగా ఉన్నారు, కానీ భయం వాళ్ళకి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏడొస్తుంది, మనం ఎక్కడ గెలుస్తాం, అట్లాంటిది జగన్ వస్తే మన పని ఏం లేదబ్బా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక ఉపయోగం ఉంటుంది కూటమికి. ఇప్పుడు సభ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చంద్రబాబు గారు చీరాల సభ ఉంది, అక్కడికి వెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేయడము. నిన్న వైసీపీ నాయకుడు ఎవరో పెట్టారు, బస్సులు, భోజనాలు, రాను పోను ఛార్జీలు